మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. ట్రంప్కి సంబంధించి తాజాగా ఏదైతే ట్రంప్ అయినా మోడీ అయినా వీళ్ళకి సంబంధించి మనం ప్రవర్తించే తీరు, మన ఆలోచన తీరులోని డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే పాకిస్తాన్ ప్రధానమంత్రులు, లేకపోతే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళు వాళ్ళ మతపరమైన ప్రార్థనలు చేస్తారా, లేకపోతే పరాయి మతానికి సంబంధించినటువంటి వస్త్రధారణలు ధరించి వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తారా? వాళ్ళ మత ఆచారాల ప్రకారం పాటిస్తారు కదా. అట్లాగే ట్రంప్ అయినా లేకపోతే కనుక ఎవరైతే మ్యాక్రాన్ అయినా వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ వాళ్ళ మతాచారాల ప్రకారమే పాటిస్తారు కదా. వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు అప్పుడు అదే పాటిస్తారు కదా, అదే బాధ్యత అంటారు కదా. మరి వాళ్ళు సెక్యులరిస్ట్లేనా? అదే చైనా అధ్యక్షుడు జిన్పింగో, లేకపోతే కనుక ఉత్తర కొరియా అధ్యక్షుడు, లేకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ గ్రంథాల మీదనే కదా ప్రమాణాలు చేసేది. నరేంద్ర మోడీ తన మతాన్ని లేకపోతే తన ధర్మాన్ని పాటిస్తాడు, దాని మీద మాట్లాడతాడు, తన గురించి మాట్లాడతాడు. ఇతను మాత్రం హిందుత్వవాది అంటే దుర్మార్గుడు, క్రైస్తవాన్ని పాటించేవాడు సన్మార్గుడు, లేకపోతే ఇస్లాం పాటించేటటువంటి వాళ్ళు సన్మార్గుడు. ఇదే మన దేశంలో ఉన్నటువంటి ఏకైక సమస్య. మన దేశంలో సెక్యులరిజం పేరుతో వేరే వాళ్ళని అంగీకరిస్తాం, హిందుత్వాన్ని అంగీకరించలేడు. సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం తప్పించి సెక్యులరిజం అంటే హిందుత్వ వ్యతిరేకత కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది.